వెల్కమ్ బ్యాక్ టు లీలా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ సాలిడ్ ఫౌండేషన్స్ ఏ బ్రైట్ ఫ్యూచర్స్. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే ఈరోజు మనం మాట్లాడుకోబోయే డిస్కషన్ సీసీ రోడ్డు గురించి వివరంగా తెలుసుకుందాం. అంటే సీసీ రోడ్డు వేయడానికి ఎంత ఖర్చు అయ్యిద్ది, దానికి ఎస్టిమేట్ కాస్ట్, వేయడానికి ప్రొసీజర్ అన్నీ కనుక్కుందాం. సీసీ రోడ్ మనం ఇప్పుడు వేసేది M25 గ్రేడ్ అనమాట. దానికి రేషియో మన అందరికీ తెలుసు 1:1:2. యాక్చువల్గా 1 అంటే సిమెంట్, సెకండ్ 1 అంటే శాండ్, 2 అంటే అగ్రిగేట్ అంటే తెలుసు 20 mm అండ్ 10 mm అంటే దాన్ని బేబీ చిప్స్ కూడా అంటాం. ఫస్ట్ మనం వెట్ వాల్యూమ్ నుంచి డ్రై వాల్యూమ్కి షిఫ్ట్ చేద్దాం. అంటే M³ అనేది మనకి కాంక్రీట్ వెట్ వాల్యూమ్ అనమాట. కానీ మనం క్యాలిక్యులేట్ చేసేది డ్రై వాల్యూమ్ కాబట్టి డ్రై వాల్యూమ్ 1 వెట్ వాల్యూమ్ ఈక్వల్ టు 1.5 డ్రై వాల్యూమ్. ఇది మనం నోట్ చేసుకొని దీన్ని సిమెంట్లో క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ ఫస్ట్ సిమెంట్ క్యాలిక్యులేషన్ మన స్క్రీన్ మీద కనిపించే ఫార్ములా ప్రకారంగా 1/1+1+2 అంటే సిమెంట్ వాల్యూ 1 కాబట్టి 1 అని పైన వేసుకొని డివైడెడ్ బై 1+1+2 అంటే దాని రేషియో మొత్తం యాడ్ చేసి దాన్ని వెట్ వాల్యూమ్ కింద వచ్చింది. దాన్ని ఇంటూ డ్రై వాల్యూమ్కి మార్చి మన సిమెంట్ డెన్సిటీ తెలుసు. 1 మీటర్ క్యూబ్లో ఎంతైతే సిమెంట్ పట్టిద్దో దాని వెయిట్ 1440 kgs. మీకు అందరికి అర్థమైందా? 1440 kgs అనేది ఎలా వచ్చింది అంటే 1 మీటర్ పొడుగు అంటే లెంత్, 1 మీటర్ డెప్త్, 1 మీటర్ హైటు. ఆ మెజర్మెంట్స్లో ఉన్న బాక్స్ దాంట్లో మొత్తం సిమెంట్ నింపితే దానికి ఎంత వెయిట్ ఆఫ్ సిమెంట్ దాంట్లో పట్టిద్దా అనేది డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒకసారి డ్రాయింగ్ చూపిస్తాను. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, 1 మీటర్ లెంత్, 1 మీటర్ విత్, 1 మీటర్ హైట్. ఇంత బాక్స్లో మనకు సిమెంట్ ఎంతైతే పట్టిద్దో ఆ సిమెంట్ వెయిట్ 1440 kgs. అది మెటల్కి సపరేట్గా, శాండ్కి సపరేట్గా ఉంటుంది. సిమెంట్కి మాత్రం 1440 kgs సిమెంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా మనకి డ్రై వాల్యూము 0.385 వచ్చింది. దాన్ని మనం కేజెస్లోకి మార్చుకుంటే M³ అప్పుడు 554.4 kgs వచ్చింది. స్క్రీన్ మీద చూడండి ఒకసారి, మీకే అర్థమైంది. 0.385 ఇంటూ 1440 kgs సిమెంట్, దాన్ని 554.4 kgs. దాన్ని బ్యాగ్స్గా కన్వర్ట్ చేస్తే ఈచ్ బ్యాగ్ 50 kgs కాబట్టి దాన్ని బ్యాగ్స్గా కన్వర్ట్ చేస్తే 11 బ్యాగ్స్ వచ్చింది. అంటే M25 M³ మనం యూజ్ చేయాల్సిన సిమెంట్ 11 బ్యాగ్స్. ఇప్పుడు మన శాండ్ తీసుకుంటాం. శాండ్ నిష్పత్తి కూడా 1. దాన్ని కూడా సేమ్ సిమెంట్ లాగే 1/M25 రేషియో 1+1+2 ఇంటూ మనం దాన్ని డ్రై వాల్యూమ్కి మార్చాం ఈక్వల్ టు 0.385 వచ్చింది. అప్పుడు డ్రై శాండ్ 1 M³ ఎంత శాండ్ అయితే పెట్టిద్దో అది 1602 kg పట్టింది సిమెంట్ లాగా. అలాగ క్యాలిక్యులేట్ చేసి మనకు వచ్చిన 0.385ని ఇంటూ 1602 kgsని కొడితే 616 kgs వచ్చింది. 1 M³ 11 బ్యాగ్స్ సిమెంట్, శాండ్ 660 kgs మనం యూజ్ చేయాలి. ఇకపోతే అగ్రిగేట్ మనకు తెలుసు 12 mm ప్లస్ 20 mm కలుపుతారు. దాన్ని కూడా సేమ్ అగ్రిగేట్కి రేషియో 2 కాబట్టి 2/1+1+2 ఇంటూ దాన్ని వెట్ వాల్యూమ్ని డ్రై వాల్యూమ్కి మార్చాలి కాబట్టి 1.5
0.54 ఈజ్ ఈక్వల్ టు 0.77 వచ్చింది. దాని ప్రకారం మనకి తెలుసు సిమెంటు శాండ్ లాగా 10 mm అగ్రిగేట్ కూడా 1400 kg per m cube, అంటే లెంత్ విత్ హైట్ 1 మీటర్ అయితే దాంట్లో పట్టే వెయిట్ ఆఫ్ అగ్రిగేట్ 10 mm అగ్రిగేట్ 1400 kg ప్లస్ 20 mm అగ్రిగేట్ 1600 kg. దీని ప్రకారం మనం అగ్రిగేట్ కూడా సేమ్ అలా క్యాలిక్యులేట్ చేసుకొని టన్నేజ్ ఆఫ్ సిమెంట్లా చేస్తున్నాం. ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని నీట్గా మన పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మనం మిక్సింగ్కి వెళ్దాం. అంటే ఒక ఐజాక్స్, ఇప్పుడు మీకు చూపించబోయే ఐజాక్స్ 4 m³ ఐజాక్స్, అంటే ఐజాక్స్లో కూడా 1.8 అయితే 2 m³ అంటారు దాన్ని. ఇప్పుడు 3.8 ఇది మీకు చూపించేది, అది 4 m³ దాకా ఎత్తుతాడు. లోడ్ చేసుకునేకి వీడియో ఉంటుంది అది. ఇప్పుడు చూసారు కదా, పక్కన వాటర్ ట్యాంకర్ పెడితే దాని ప్రకారం వాళ్ళు వాటర్ దాన్ని ఫిల్ చేసుకుంటారు. మనం మీటర్ రీడింగ్లో చూపిస్తూ ఉంటుంది మనకి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్, ఒక 3.8 లోడ్ కాబట్టి దాని ప్రకారం ఎన్ని వాటర్ నింపాలో ట్యాంకులో నింపుకొని సపరేట్ కూడా ట్యాంక్ పెట్టుకుంటాడు. మనం సిమెంట్ వేయడం చూస్తున్నాం. ఇప్పుడు 20 mm మనం క్యాలిక్యులేట్ చేసిన విధానంగా 20 mm ఎంత లోడ్ చేసుకోవాలో లోడ్ చేసుకుంటున్నాడు. 3.8 m³కి మన 1 m³కి ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అది 3.8 m³కి ఎంత కావాలో దాని ప్రకారం పక్కన ఆ డ్రైవర్ ఎదురుగా సెన్సార్ మీటర్ బోర్డు ఉంటుంది. ఆ మీటర్ బోర్డు ప్రకారంగా అతనే మనం ఎత్తుకుంటాడు అనమాట. మెటల్ ఎత్తిన తర్వాత ఇప్పుడు శాండ్ ఆటోమేటిక్గా మనం 3.8 m³కి ఎంత మరి చెప్తే దాని ప్రకారం క్యాలిక్యులేషన్ బట్టి అతను లోడ్ చేసుకుంటారు. ఫస్ట్ కంపల్సరీగా అగ్రిగేటే లోడ్ చేయాలి, ఎందుకంటే శాండ్ అనేది కింద అతుక్కుపోతుంది కాబట్టి ఫస్ట్ అగ్రిగేట్ లోడ్ చేసుకున్న తర్వాత శాండ్ అనేది లోడ్ చేసుకుంటారు. అప్పుడు మిక్సింగ్ అనేది కొంచెం బాగుంటుంది. దీని తర్వాత బేబీ చిప్స్ అంటే 10 mm లోడ్ చేసుకుంటారు. అది మనకు కనిపించేది 10 mm అనమాట. మనం చూసాం కదా 1 m³కి 1400 kgs అయితే దాని ప్రకారం మనకు వచ్చిన దాన్ని డివైడ్ ఇంటూ చేసుకుంటే దాని ప్రకారం మనం కేజెస్ ఇస్తాము, దాన్ని లోడ్ చేసుకుంటారు. మనం లోడ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆ కుండ తిరుగుతూనే ఉండాలి, ఎందుకంటే కింద వాటరు సిమెంటు GGBS ఉంటుంది. దాని తర్వాత అగ్రిగేట్ 20 mm వేసాడు, దాని తర్వాత శాండ్ వేసాడు, ఇప్పుడు బేబీ చిప్స్ వేసాడు. అది రొటేషన్ అయ్యి మిక్స్ అవుతూనే ఉంటుంది. మన క్యాలిక్యులేషన్ ప్రకారం 2.5 బకెట్ వచ్చింది, దాన్ని లోడ్ చేస్తున్నాడు. స్టాక్ యార్డ్ కూడా మనకు దగ్గరగా ఉంటే లోడింగ్కి ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది. అది అక్కడ దూరంగా ఉంటే మాత్రం చాలా టైం పట్టి టైం టేకెన్ లోడ్ అయిపోయింది. అన్లోడింగ్కి వెళ్తుంది. ఇప్పుడు సిమెంట్ రోడ్ వేయక ముందు మనం పాలిథిన్ కవర్ కంపల్సరీగా వేసుకోవాలి, ఎందుకంటే మన కాంక్రీట్లో మిక్స్ చేసే వాటరు కంపల్సరీగా దానికి కాంక్రీట్కి సరిపోద్ది. అది మన డ్రై రోడ్ అంతా పీల్ చేయకుండా మనం పాలిథిన్ కవర్ ఏర్పాటు చేసుకుంటాం. దాని తర్వాత అన్లోడింగ్ అయిన తర్వాత సీసీ రోడ్ ఫినిషింగ్ అయిన తర్వాత కంపల్సరీగా గ్రూ మార్క్స్ కొట్టాలి. చూసారా, చీపిరిని కర్ర కట్టి నీట్గా గ్రూ మార్క్స్ నీట్గా లైన్ లాగుతున్నారు. అది పైన టాప్ ఫినిషింగ్ రాకుండా రోడ్డుకి అలా పెడతాం. మనం సిల్ట్ ఫ్లోర్లో కానీ అలాంటివి అయితే వీడియో ఫ్లోరింగ్ చేసుకుంటాం, కానీ దానికి అవసరం లేదు. కానీ సీసీ రోడ్డుకి కంపల్సరీగా గీతలు కొట్టాలి, రఫ్ ఫినిషింగ్ కంపల్సరీగా ఉండాలి.
చూసారా ఫినిషింగ్ అయిన దానికి రఫ్ ఫినిషింగ్కి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. లైన్ టు లైన్ కలిసేటట్టు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ముందు అంటే చూడడానికి. ఇంకొక 2 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎప్పుడైతే కాంక్రీట్ రన్ చేస్తామో అక్కడ ఇలా ఛానల్ పెట్టి ఇలా స్టెప్లా కట్ చేయాలి. ఎందుకంటే ర్యాంప్ లాగా రఫ్గా ఆపకూడదు. మళ్ళీ నెక్స్ట్ డే అది స్టార్ట్ చేసేటప్పుడు మ్యాస్టిక్ ప్యాడ్ కంపల్సరీగా ఎక్స్టెన్షన్ జాయింట్ దగ్గర మ్యాస్టిక్ ప్యాడ్ ఉపయోగించాలి. నేను చేతితో పట్టుకున్నది ఒక లేయర్ అనమాట, అది మ్యాస్టిక్ ప్యాడ్. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లీలా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ.